హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీహర్షిత. ఈరోజు స్పెషల్ బేసన్ లడ్డు. దీనిని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికి కావలసిన పదార్థాలు 2 కప్పుల శనగపిండి, 1 కప్పు పంచదార, అరకప్పు వరకు నెయ్యిని తీసుకోవాలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఇలాచి, 1 కప్పు పంచదారను వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ముందుగా పావు కప్పు నెయ్యిని మాత్రమే వేసుకొని దీనిలో జీడిపప్పును వేసుకుని ఇవి వేగేంత వరకు వేయించి ఒక ప్లేట్లోను తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ శనగపిండి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసిన తరువాత మిగతా పావు కప్పు నెయ్యిని కూడా వేసుకొని శనగపిండిని ఫ్రై చేసుకోవాలండి. శనగపిండి ఫ్రై అయినట్లు మనకు ఎలా తెలుస్తుంది అంటే నెయ్యిలో వేగి శనగపిండి నుండి మనకు మంచి వాసన అనేది వస్తుందండి. దీనితో పాటు కలర్ కూడా కొద్దిగా మారుతుంది. నెయ్యిలో శనగపిండి బాగా వేగిన తరువాత ఇలా కొద్దిగా కలర్ మారుతుందండి. దీనితో పాటు మంచి అరోమా కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని కిందికి దింపుకొని ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ను వేసుకొని మొత్తం కలిసేంత వరకు గరిటెతో కలుపుతూ దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత చేతితో పంచదార పొడి మొత్తం ఉండలు లేకుండా కలిసేంత వరకు ఇలా మెదుపుకుంటూ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. లడ్డు మిశ్రమం అనేది ఇలా ఉంటే మనకు లడ్డూలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. నేను తీసుకున్న అరకప్పు నెయ్యి అనేది దీనికి సరిపోయిందండి. ఇప్పుడు ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటూ ఈ లడ్డూలన్నీ ఒక ప్లేట్లోనికి తీసుకుందామండి. అలాగే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా లడ్డూలుగా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకుందాం. ఇలా లడ్డూలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు బేసన్ లడ్డు అనేది రెడీ అయినట్లేనండి. చూసారు కదండి, అందరికీ ఎంతో ఇష్టమైన బేసన్ లడ్డూని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.